ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాలం చేరి వచ్చిన ప్రియులందరూ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సేవకులు అందరికి కూడా వందనాలు. కూడికి నడిపిస్తున్న ప్రియులు అనోక్ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నారు. ఈ ఉదయకాలం మనం చదువుకున్న వాక్య భాగంలో స్తోత్ర గీతములు పాడు సమూహాల గురించి మనం విన్నాము, చదువుకున్నాం. గతంలో మనం ఈ వర్తమానాన్ని ఆలోచించినప్పుడు దేవుని కార్యం ఏదైనా కూడా అది కీర్తనలు పాడుతూ జరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. మనము క్రీస్తు న్యాయపీఠం ముందు కూడా కీర్తనలు పాడుతూనే అక్కడ కార్యం జరుగుతుందని కూడా మనం నేర్చుకున్నాం. కీర్తనలు పాడటం అనేది అది దావీదు ఇచ్చిన ఆజ్ఞ అని మనం ఈ అధ్యాయంలో చదువుకున్నాం. మన జీవితాల్లో ప్రభు మనకిచ్చిన కృప ఏంటంటే మనము ఎల్లప్పుడూ సంతోషించాలని తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో మనం నేర్చుకుంటున్నాం. ఫిలిప్పి 4:4 కూడా మనం ఎరిగిన వారమే. ఎల్లప్పుడూ ఆనందించమని దేవుని వాక్యం చెప్తుంది. అపోస్తుడైన పౌలైతే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఒక మాట జ్ఞాపకం చేశారు. చూద్దాం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో 15వ వచనంలో ఆత్మతో పాడుదును అని చెప్పాడు. ఆత్మతో పాడుట, ఆత్మతో ప్రార్థన అంటే భాషలతో ప్రార్థన అని మనం ఎరుగుదాం. అలాగే ఆత్మతో పాడుట అంటే కూడా భాషలతో పాడడం. మరి ఎక్స్పీరియన్స్ ఇప్పుడు దాకా మనము వినలేదు కానీ సో టంగ్స్ తో మనం పాటలు కూడా పాడాలి అనేది పౌలు నుంచి మనం గమనిస్తున్నాం. ఈ భాగంలో మనం ఈ ఉదయకాలం చదువుకున్న చోట మరొకసారి హిల్కియా గురించి మనం చదువుకున్నాం. హిల్కియా అంటే గ్రంథంలోని భాగము అని గమనిస్తున్నాం. మరి గ్రంథంలో మనకు దొరకాల్సిన భాగం మనకు దొరికితే అప్పుడు మనము తిరిగి మరలా లేఖనానుసారంగా సువార్త సత్యాన్ని అనుసరించి మనం ప్రవర్తించగలుగుతాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 14వ వచనంలో సువార్త సత్యమును అనుసరించి క్రమముగా నడుచుకునుట నేనే మాట చూస్తాం. లేఖనానుసారంగా మనం నడవాలి కాబట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 15వ వచనం మనకు దొరికింది కాబట్టి మనం ఆత్మతో పాడుట అనే అనుభవంలోనికి రావాలి. మనసుతో పాడే పాటలు అందరూ పాడుతున్నారు. అయితే మనము టంగ్స్ తో ప్రేయర్ చేయటం మాత్రమే కాదు, మనం కీర్తనలు కూడా పాడాలి. పౌలు గారు చెప్పారు, నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుతున్నాను అని 14:18 కొరింథీ పత్రికలో. 15లో అన్నాడు ఆత్మతో పాడుతున్నాను అని చెప్పాడు. సో ఈ విధంగా స్తోత్ర సేవ లేదా స్తోత్రాది సేవ అని 8వ వచనంలో చెప్పాడు. చూడండి, నెహెమ్యా గ్రంథంలో 12:8లో స్తోత్రాది సేవ అనే మాట మనం చూస్తున్నాం. అంటే కీర్తనలు పాడటం అనేది సేవ అని మనం గమనిస్తున్నాం. చదువుకున్న వాక్యంలో మరి వీరు పాటలు పాడుతున్నప్పుడు యెరూషలేములో గొప్ప ధ్వని అనే మాట మనం అక్కడ చూస్తున్నాం. 43వ వచనం, యెరూషలేములో పుట్టిన ఆనంద ధ్వని బహుదూరమునకు వినబడెను అనే మాట చూస్తున్నాం. గత కొన్ని దినాలుగా ప్రభు ఆత్మ మనకి ఇస్తున్న వర్తమానాన్ని బట్టి నెహెమ్యా గ్రంథం 11:1 మనం ధ్యానం చేశాం. యెరూషలేములో నివాసం, ఎవరైతే దుర్నీతి లేకుండా కపటము లేకుండా దేవుని కృపను అనుసరించి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో
దేవుని కృపనే అనుసరించి నడుస్తున్నారో వారందరూ కూడా యెరూషలేములో నివాసం పొందుతారు అనేది మనం నమ్ముతున్నాం. యేసుక్రీస్తు రక్తము వలన మనకు పరలోకంలో నివాసం దొరికింది. యేసుక్రీస్తు రక్తము వలన కలుగుతున్న నిర్దోషమైన మనస్సాక్షితో హెబ్రీ 9:14 చెప్పినట్లుగా మనం చేస్తున్న జీవము గల దేవుని క్రియలను బట్టి లేదా నిర్జీవ క్రియలను బట్టి విడిచి జీవము గల దేవుని సేవించటాన్ని బట్టి మనకు యెరూషలేములో నివాసం కలుగుతుంది. పౌలు గారు చెప్పినట్లుగా మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానం అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతోను నిష్కాపట్యముతోను దేవుని కృపనే అనుసరించి లోకంలో నడుస్తున్నామని చెప్పాడు. కాబట్టి ఎటువంటి కపటం లేకుండా, దుర్నీతి లేకుండా, లేదా దుర్నీతిని అనుసరించే వారితో సాంగత్యం చేయకుండా, కొరింథీ 2 6:14-15 చెప్పినట్లుగా ఎవరైతే సాగుతున్నారో వారు యెరూషలేములో నివాసం పొందుకుంటారు. తుయతైర సంఘంతో కూడా మాట్లాడుతూ ఈ మాట చెప్పారు. మనం మత్తయి సువార్తలో మనం విన్న వర్తమానాన్ని బట్టి, ఆదివారం కూడా ప్రభు మాట్లాడిన వర్తమానాన్ని బట్టి దేవుని రాజ్యమునకు ఆటంకములకు మరి దుర్నీతిని అగ్నితో ఆయన కాల్చివేస్తాడు. ఈరోజు ఎవరైతే యెరూషలేం పట్టణంకు దిగి వచ్చిన వాగ్దాన ఆత్మను అపేక్షిస్తున్నారో వారందరూ కూడా అగ్నితో బాప్తిసం పొందుతున్నారనే మాట మరి బాప్తిస్మిచ్చి యోహాను చెప్పాడు. అపోస్తల కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయంలో సంఘము ప్రారంభించబడినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు చెప్పింది ఏంటంటే, వాగ్దానం చేసినది మీ మీదకి పంపిస్తానని చెప్పాడు 5వ వచనంలో. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాను గాని కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మతో బాప్తిసం పొందుతారని చెప్పాడు. లోకా 24:49 కూడా చూస్తున్నాం. సో ఎవరైతే ఈ అగ్ని బాప్తిస్మం లేదా అగ్నిలో బాప్తిస్మము అనే దాన్ని ప్రేమిస్తున్నారో వారు దేవుని రాజ్యానికి ఆటంకములకు దుర్నీతిని వారు కాల్చివేస్తున్నారు, కపటమును వారు కాల్చివేస్తున్నారు. కాబట్టి అట్టివారికి ప్రభు యెరూషలేములో నివాసం ఇస్తాడు అనే మాట మనం చూస్తున్నాం. ఈ ఉదయకాలం చదువుకున్న గాయకులందరూ కూడా ఎక్కడున్నారు అంటే వారు యెరూషలేము దగ్గరగా వారు ఊర్లను కట్టుకున్నారు అనే మాట కూడా చూస్తున్నాం. చూడండి, ఆ మాట గమనిద్దాం. నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయంలో వచనం 29 చూడండి. మరియు గిల్గాలు యొక్క ఇంటిలో నుండి గెబ యొక్కయు అజ్మావేతి యొక్కయు పొలముల్లో నుండి జనులు వచ్చిరి. అలాయనగా యెరూషలేము చుట్టూను గాయకులు తమకు ఓళ్లను కట్టుకొని ఉండిరి అనే మాట చూస్తాం. ప్రభువుని స్తుతించే అనుభవము మనకు యెరూషలేముకు సమీపంగా ఉండటానికి కారణంగా ఉంది. ప్రభువుని స్తుతించే అనుభవం ఎవరి జీవితాల్లో అయితే మరి రక్షణ ఆనందం ఉందో, ఎవరైతే ప్రభు రాకను త్వరపెట్టే జీవితాన్ని జీవిస్తున్నారో కపటం లేకుండా, వారు యెరూషలేములో నివాసం చేస్తారనే మాటలతో పాటు వారు ప్రభువుని గురించి గానం చేయగలుగుతారు. వారు ప్రభువుకి సమీపంగా, యెరూషలేముకి సమీపంగా వారు ఉన్నారు అనే మాట మనం చూస్తున్నాం. సో దేవుని వాక్యం వింటున్నప్పుడు మన జీవితాల్లో మనం ఇట్టి అపేక్ష కలిగి ఉన్నామా అనేది ఆలోచన చేసుకున్నాం. యేసుక్రీస్తు కూడా ఒక మంచి గాయకుడు అనే మాట మనం చదువుకున్నాం కదా. ఏ అధ్యాయంలో చదివా? చెప్పండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:12 చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. పరిశుద్ధ పరచు వారికి పరిశుద్ధ పరచబడు వారికి అందరికి ఒకటి మూలము. ఈ హేతువు చేత వారిని సహోదరుని పిలుచుటకు ఆయన సిద్ధపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపడుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతునను. రైట్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు
నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అనే మాట చెప్తున్న సందర్భంలో ఇక్కడ ఏమన్నారంటే, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సంఘము మధ్య అనే మాట ఫుట్నోట్లో ఉంది. నీ కీర్తిని గానము చేతును అని చెప్పారు. కాబట్టి మన ప్రభువు కూడా గాయకుడే. మరి ఆయన కీర్తనీయుడు. ఆయన గూర్చి కీర్తనాకారులు ఆయనే నా గానం అని పాడారు. మనందరికీ గానం కూడా ఆయనే. మాత్రమే కాదు, మన ప్రభువు కూడా గాయకుడే. అంచేత ఎల్లప్పుడూ మనము ఆనందిస్తున్న వారమైతే ఎల్లప్పుడూ మనము కీర్తనలు పాడుతూ ఉండగలుగుతాం. మనం ఎందుకు ఆనందించాలి, లేదా మనం ఎందుకు ఆనందించగలుగుతామంటే, ఈ దుర్నీతిని మనం ద్వేషిస్తాం కాబట్టి మనం ఎల్లప్పుడూ ఆనందించగలుగుతాం. కానీ ఆనందం లేని వారే, యెరూషలేము నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆ దుర్నీతిలో వారు ఆ దుర్నీతిని బట్టి వారు ఆనందించలేని వారుగా ఉంటారు. మీరు చూడండి, ఎజ్రా గ్రంథంలో మనం ఏం చదువుకున్నామంటే, మరి చాలా మంది ఆ ప్రాకారం కట్టబడటాన్ని బట్టి ఏడ్చారు అనే మాట కూడా మనం చదువుకున్నాం. అంచేత ఏడ్చే వాళ్ళు ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేశాడనమాట. ప్రేమ దుర్నీతి విషయంలో సంతోషపడక సత్యమునందు సంతోషిస్తుంది అనే మాట చెప్పాడు. అంచేత ఈ ఉదయకాలం వాక్యాన్ని మనం వింటున్నప్పుడు మన వ్యక్తిగత జీవితాల్లో మనం ఎందుకు ఆనందిస్తున్నాం అనేది మనం ఆలోచన చేయాలి. రోమీయులకు రాసిన పత్రికలో కూడా 12:12లో మరి దేవుని వాక్యం రాయబడిన మాట ఏంటంటే, నిరీక్షణ కలిగి ఆనందించండి అనే మాట మనం చూస్తాం. దుర్నీతి విషయంలో మనం ఆనందిస్తున్నామంటే మన వ్యక్తిగత జీవితాల్లో మనకి ఎంత మాత్రం కూడా ఆనందం లేదు అని మనం గమనిస్తున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:6 చూడండి. దుర్నీతి విషయంలో సంతోషపడొద్దు అని వాక్యం చెప్తుంది. ఈ ఉదయం మీరు చదివిన వాక్యంలో చాలా సంతోషకరమైన వాక్యం ఏంటంటే, యూదులు లేవీయులను బట్టి ఆనందించారు, యాజకులను బట్టి ఆనందించారు అనే మాట చదివారు కదా. అది చదువు ప్రశాంత్. నెహెమియా గ్రంథంలో మనం చదివిన వాక్యం 12వ అధ్యాయంలో యూదులు లేవీయులను బట్టి ఆనందించారు అనే మాట చదువుమా. వచ్చిన 44 చదువు. 44 ఆ కా ఆ కాలమందు పదార్థములకును ప్రతిష్టార్పణలకును ప్రథమ ఫలములకును 10వ వంతుల సంబంధమైన వాటికిని ఏర్పడిన గదుల మీద కొందరు నియమింపబడిరి. వారు యాజకుల కొరకును లేవీయుల కొరకును ధర్మశాస్త్రానుసారంగా నిర్ణయింపబడిన భాగములను పట్టణముల పొలముల నుండి సమకూర్చుటకు నియమింపబడిరి. సేవ చేయుటకు నియమింపబడిన యాజకులను బట్టి లేవీయులను బట్టి యూదులు సంతోషించిరి. రైట్. ఇక్కడ చూడండి, యాజకులను బట్టి లేవీయులను బట్టి యూదులు సంతోషించరు అనే మాట చూస్తాం. మనము సత్యమునందు సంతోషించటం అంటే ఇదే. నెహెమియా ప్రాకారాన్ని కట్టడానికి వస్తే మరి ప్రాకారం కట్టబడుతుందని, ప్రాకారాన్ని కట్టేవాడు వచ్చాడని మరి సన్బల్లటు టోబియా ఏడ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు కూడా దేవుని రాజ్యము నిర్మించబడుతుంది. దేవుని రాజ్య నిర్మాణం జరుగుతుంటుండగా మరి ఏడుస్తున్న వారెవరో మనం గమనించాలి. ఆ దుర్నీతి గలవారెవరో మనం గమనించాలి. వారిని తప్పకుండా మనము వెలివేయాలి అనే మాట మనం చూస్తున్నాం. ఎందుకంటే వారు సత్యమునందు సంతోషించలేరు. కొన్నిసార్లు సంగతులు బయలుపరచబడటాన్ని బట్టి మరి దుష్టుడు ఆనందించలేడు. ఎందుకు ఆనందించలేడంటే సంగతి బయలుపరచబడితే ఆ తరువాత ఆ సంగతి నెరవేరుతుంది కాబట్టి. మనకు ప్రభువు ఎటువంటి వాడంటే మన వ్యక్తిగత జీవితాల్లో రూతు గ్రంథం 3వ అధ్యాయం ఆఖరి వచనంలో చెప్పినట్లుగా ఈ సంగతిని నెరవేర్చేవాడు అనే మాట చూస్తున్నా. అది కూడా ఎప్పుడు? రూతు 3:18లో ఉంది. నేటి దినమున
ఆయన వాగ్దానం చేసిన వాడు, నెరవేర్చుటకు సమర్థుడు అనే మాట మనకు తెలుసు కదా. కానీ ఆయన నేటి దినమును నెరవేర్చువాడు. రోమాపత్రిక 4:21లో చెప్పుకున్నట్లుగా ఆయన సమర్థుడు మాత్రమే కాదు, రూతు గ్రంథం 3వ అధ్యాయం ఆఖరి వచనం నేటి దినమున ఆయన నెరవేరుస్తాడు. కాబట్టి సంగతులు బయలుపరచబడుతున్నప్పుడు మరి దుష్టుడు ఆనందించలేడు. దేవుని రాజ్య నిర్మాణం జరగాలంటే తప్పకుండా సంగతులే బయలుపరచబడాలి. సత్యమునందు ఆనందించేవారు ఆ బయలుపరచబడుతున్న సంగతులను బట్టి ఆనందిస్తారు. మనకు గ్రంథం దొరకకూడదని, గ్రంథములో మన భాగం మనకు దొరకకూడదని సో అపవాది ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే హిల్కియా అంటే మన భాగం మనకు దొరుకుతుంది, మరి రాజ్యం నిర్మించబడుతుంది. నిర్మించబడుతుంటుండగా ఆనందించే వారిని మనము కలుపుకొని ముందుకు కొనసాగాలి. మరొకసారి చెప్తున్నాను, పెండ్లి వస్త్రము లేని వారిని ఆయన వెలుపల చీకట్లోనికి త్రోసివేయమని చెప్పాడు. స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేకుండా నువ్వు ఎలా వచ్చావు అని జ్ఞాపకం చేశాడు. కాబట్టి దేవుని రాజ్యము లేదా యెరూషలేము పట్టణము, దాని ప్రాకారము, దాని గుమ్మములు, మరి మందిరము నిర్మించబడుతున్నప్పుడు ఎవరైతే ఆనందించలేకపోతున్నారో వారిని మనము గుర్తించాలి. కారణము, సువార్త వ్యాప్తి జరగాలంటే దుష్ట మనుషులను మనము గ్రహించి వారిలో నుంచి మనం తప్పించబడాలని మరొకసారి తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో వచనం 2లో వ్రాయబడిన మాట గమనిస్తున్నాం. ఇక్కడ చూడండి, సేవ చేయుటకు నియమించబడిన వారిని బట్టి యూదులు ఆనందిస్తున్నారు. సో మనం యోధా యొక్క నిర్వచనాన్ని మరలా ప్రభు రీస్టోర్ చేయటం మనం చూస్తున్నాం. యోధా అనగా స్తుతి అని మనం ఎరుగుదుము. యోధా అనగా స్తుతి. యోధా గోత్ర ఆరంభము ఆదికాండం 38వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాకుండా యోధా పాపం చేసినట్లుగా లేదా యోధా పిల్లలు పాపం చేసినట్లుగా చూస్తాం. కానీ మరలా దేవుడు యోధా పట్ల తన యొక్క ఉద్దేశాన్ని ఆయన రీస్టోర్ చేసుకుంటూ వస్తున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాల్లో కనానీయులతో యుద్ధం చేయడానికి ఎవరు వెళ్ళాలంటే అప్పుడు ప్రభు యోధా వంశస్థుల గురించి మాట్లాడాడు. తిరిగి మరలా ఈ ఉదయకాలం మనం చదువుకున్న వాక్య భాగంలో వారు లేవీయులను బట్టి ఆనందిస్తున్నారు అనే మాట మనం చూస్తున్నాం. ఈరోజు ఎంతమంది యాజకులను బట్టి ఆనందిస్తున్నారు? ఎంతమంది లేవీయులను బట్టి ఆనందిస్తున్నారు? మనం ఎరుగుదము ఎజ్రా గురించి మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎజ్రా గ్రంథంలో గతంలో మనం ధ్యానం చేసినట్లుగా 8వ అధ్యాయం వచనం 15లో మరి లేవీయుడు కనబడనప్పుడు లేవీయులను పిలిపించుకొనుచూ వచ్చారు. మనం ఆ చదివిన వాక్యమే ఈ ఉదయకాలం చదువుకున్నాం. మనం చదివిన వాక్యంలో ఏముంది? ఈ ఉదయకాలం వర్తమానంలో మొదటి వచనం నెహెమ్యా గ్రంథంలో 12వ అధ్యాయంలో ఆ షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలుతో కూడా వచ్చిన యాజకులు లేవీయుల గురించి ఉంది. అలాగే ఎజ్రాతో వచ్చిన వారిని గురించిన వివరాలు కూడా మనం ఎజ్రా గ్రంథంలో చదువుకున్నాం. ఉపదేశకులు పెద్దలున్నా కూడా లేవీయులు ఉండాలి అని మనం చూస్తున్నాం. లేవీయులను బట్టి యాజకులను బట్టి ఆనందించేవారు యూదులు లేదా యూదులు ఆనందిస్తున్నారు అనే మాట మనం చూస్తున్నాం. కొంతమంది ఆనందించలేరు. ఎందుకంటే 44 చూడండి, నెహెమ్యా గ్రంథం 12:44 ఆ కాలమందు పదార్థములకును ప్రతిష్టార్పణములకును ప్రథమ ఫలములకును 10వ వంతుల సంబంధమైన వాటికి ఏర్పడిన గదుల మీద కొందరు నియమింపబడిరి. వారు యాజకుల కొరకును లేవీయుల కొరకును ధర్మశాస్త్రానుసారముగా నిర్ణయింపబడిన భాగములను పట్టణముల పొలముల నుండి సమకూర్చుటకు నియమింపబడిరి. సేవ చేయుటకు నియమించబడిన యాజకులను బట్టి లేవీయులను బట్టి యూదులు సంతోషించిరి. ఈ వచనంలో లేవీయులను బట్టి యాజకులను బట్టి కొందరు ఎందుకు ఆనందించలేరంటే వారి భాగములు వారికి ఇవ్వాలి. వారికి ప్రభు ప్రత్యేకించిన భాగం ఉంది కదా. సంఖ్యాకాండం 8వ అధ్యాయం 5 నుంచి మనం వారిని దేవుడు ప్రత్యేకించాడు. అలాగే సంఖ్యాకాండంలో లేవీకాండం 7వ అధ్యాయము 34వ వచనం ప్రకారం
వారి కొరకై అభిషేకాన్ని బట్టి దేవుడు వారి కొరకు ప్రతిష్ఠితమైన వాటిని సిద్ధపరిచాడు. ఆ భాగాలు వారికి ఇవ్వాలి కాబట్టి చాలా సార్లు లేవీల స్థానంలో ఉపదేశకులను, లేవీల స్థానంలో పెద్దలను పెట్టడం మనం చూస్తాం. అయితే వినండి, దేవుడే లేవీలను ప్రత్యేకించినప్పుడు, దేవుడే లేవీలను తన కొరకై ప్రతిష్ఠించుకున్నప్పుడు, మరి వారి సేవ వారిని చేయనివ్వాలి. ఉజ్జా చనిపోవటానికి గల కారణం ఏంటి? ఉజ్జా చనిపోవడానికి గల కారణం ఏంటంటే, వాస్తవంగా అది కహాతీయుల సేవ. సంఖ్యాకాండం 7వ అధ్యాయం 9వ వచనం ప్రకారం కహాతీయులు భుజముల మీద మందసమును మోయాలని ప్రభు కహాతీయుల సేవ వారికి అప్పగించాడు. కాబట్టి అది లేవీయుల పని. సో లేవీయుల పని లేవీయులు చేయకుండా మరి దావీదు ఆ ఆ సంగతిని ఎరగకుండా ఉన్నాడు అనమాట. ఆ తర్వాత మరలా రెండవసారి మందసం తీసుకొచ్చినప్పుడు మరి కహాతీయులనే ఆయన ప్రతిష్ఠించినట్లుగా మనం చూస్తున్నాం. లేవీయుల పని లేవీయులు చేయకపోతే లేవీ క్రమం ఏంటో మిగిలిన వారికి అర్థం కాదు. అలాగే ఈ ఉదయకాలం మనం చదువుకున్న వాక్య భాగంలో యూదులు లేవీయులను బట్టి సంతోషించారనే మాట మనం చూస్తున్నాం. మీ జీవితాల్లో కూడా ఇటువంటి మంచి ఆలోచన ప్రభు మీకు కలిగించాలి. ఎటువంటి కపటం ఇందులో ఉండకూడదు, ఎటువంటి దుర్నీతి ఉండకూడదు అని. ఎందుకంటే ఇదిగో వారి కొరకై మరి ప్రతిష్టార్పణములు ఉన్నాయి, ప్రథమ ఫలములు ఉన్నాయి, 10వ వంతులు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా దొంగిలించాలనే ప్రయత్నం చేయకూడదు. అంటే వారికి బదులుగా ఉపదేశకులను పెద్దలను నియమించుకొని సేవకులను ప్రత్యేకించకుండా ఉండటం అనేది మనం ఇప్పుడు సంఘాల్లో చూస్తున్నాం. కానీ దేవుని వాక్యంలో ఎంత స్పష్టంగా రాశాడంటే, మనము గతంలో కూడా చదువుకొని వాక్యం నేర్చుకున్నాం. నెహెమీయా ఏమన్నాడు? ఊరీము తుమ్మీము ధరించుకోగలిగిన యాజకుడు ఏర్పడాలి అని చెప్పాడు కదండి. నెహెమీయా గ్రంథం 8వ అధ్యాయంలో వచ్చిన 65లో ఆ మాట మనం నేర్చుకున్నాం. ఊరీము తుమ్మీము ధరించుకొను యాజకుడు ఏర్పడాలి. సంఘం ఏర్పడినప్పుడు ఖచ్చితంగా సంఘంలో సేవకుడు కూడా ఏర్పడాలి. అంతేగాని వారిని బట్టి ఏడవటం అనేది మంచిది కాదు. కేవలం ఇటువంటి ఆలోచన విధానాలు మన జీవితాల్లోనికి వచ్చినప్పుడే మనం యెరూషలేము ప్రేమికులం కాదు అని అర్థమైపోయింది. పరలోకములో మన అందరి నివాసము ప్రభు అనుగ్రహించింది. ఎందుకంటే యెరూషలేము క్షేమం కొరకు, దేవుని రాజ్య నిర్మాణం కొరకు ఆయన మనకి ఇచ్చాడు. సో అందుచేత అక్కడ మనం కూర్చుండబెట్టబడి మనం ఎప్పుడు కూడా దేవుని రాజ్య నిర్మాణం గురించి ఆలోచిస్తే మత్తయి 16:18 అది సంఘము ద్వారానే ప్రభు జరిగిస్తున్నాడని అర్థమవుతుంది. చాలా మందికి రక్షణ పొందటం, రక్షణ సువార్త చెప్పటం అని అంటే అది సంఘపు సేవ కాదు అనుకుంటున్నారు. రక్షించబడితే చాలు పరలోకానికి వెళ్తాం అనే మాట అబద్ధమని నేను కూడా చెప్పట్లేదు. కానీ రక్షణ అనే పేరు ఎందుకు సువార్తలో మొదటిగా వినపడిందంటే అది కేవలము అనుదిన రక్షణను బట్టే అని మనం నేర్చుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో గొప్ప రక్షణ అని చెప్పిన రక్షణ, హెబ్రీ 1:14లో చెప్పిన రక్షణ అని స్వాస్థ్యం అనే మాట మరి రక్షించబడిన వారి యొక్క కొనసాగింపు. హెబ్రీ పత్రిక 12:1లో విశ్వాసమును కొనసాగించువాడు అని ఉంది కదా, ఆ కొనసాగింపు. ఈ విశ్వాస కొనసాగింపులోనే మనం సంఘ వ్యవస్థను చూస్తున్నాం. కాబట్టి పరలోకము అనేది సరిపోతుంది, సంఘం అనేది అవసరం లేదు అనుకునే వారు ఎవరైతే ఉన్నారో వారికి అసలు వాక్యం సరిగ్గా అర్థం కాలేదు. ఎందుకంటే ఫిలిప్పీ యేసు వార్త ప్రకటించాడని విన్నాం. దేవుని రాజ్య సువార్త. ఫిలిప్పు అపోస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయంలో 12వ వచనంలో దేవుని రాజ్యం గురించి ప్రకటించాడు. ఫిలిప్ గురించి కూడా చాలా మంది ఏమంటున్నారంటే ఫిలిప్ సువార్థికుడు కదా, అంటే ఫిలిప్ సంఘ సేవ చేయలేదు లేదా సంఘానికి చెందినవాడు కాదనుకుంటారు. కానీ ఫిలిప్ ప్రకటించిన సువార్త, సువార్థికుడు ఆయన ఫిలిప్ ప్రకటించిన సువార్త మనం చూస్తున్నప్పుడు దేవుని రాజ్యమును గురించి ప్రకటించాడు. దేవుని రాజ్యము అంటే అది కేవలం సంఘము ద్వారా జరిగే పరిచర్య. సంఘం ఏర్పడకూడదు,
అనే ఆలోచన మంచిది కాదు. లేదా సంఘము ఏర్పడితే సేవకుడు ఏర్పడతాడు. ఆ తర్వాత నుంచి మళ్ళీ సేవకుని భాగము ఏర్పడుతుంది అనేది ఆలోచన మంచిది కాదనమాట. ఎందుకంటే తిమోతి మొదటి పత్రిక 3:15లో సంఘమే సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నదని చెప్పాడు. అందుచేత యూదులకి ప్రభువు ఇచ్చిన మనసు మనకును దయచేయును గాక. లేవీయులను బట్టి యాజకులను బట్టి ఆనందించే మనసు ప్రభు మనకును దయచేయును గాక అని ఈ ఉదయకాలం ఆ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. మరి యోధ అంటే స్తుతి అని మనం వింటున్నాం. మరలా స్తుతి అనే అర్థము మరలా రీస్టోర్ అవ్వాలంటే ఆ నిర్వచనం ఆ డెఫినేషన్ రీస్టోర్ అవ్వాలంటే మనము లేవీయులను బట్టి యాజకులను బట్టి ఆనందించాలి. చూడండి, దేవుని వాక్యంలో లేవీయులను బట్టి ఆనందించినట్లుగా మనం చూస్తున్నాం. ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అందరూ తెరవండి, వాక్యం చూడండి. 4వ అధ్యాయం 4వ అధ్యాయం వచనం 15 నుంచి చదువుదాం. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. రైట్. ఇప్పుడు ఎందు తిమోతికి రాసిన పత్రికలో కూడా ఒక మాట చదువుదాం. ఇక్కడ నేను తిమోతిని పంపిస్తున్నాననే వచనం ఉంది కదా. సో తిమోతిని పంపిస్తున్నాను అన్నాడు. ఇప్పుడు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు సో ఇక్కడ ఏముందంటే వచనం 10వ వచనంలో నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును తిమోతి 2వ పత్రిక 3:11 అంతియోకియ, ఈకొనియ, లుస్త్రాను పట్టణంలో నాకు కలిగిన హింసలను ఉపద్రవములను తెలుసుకుని వాడవై నన్ను వెంబడించు. పౌలు గారు పౌలునే వెంబడించాడు. తిమోతి పౌలునే వెంబడించాడు. ఎందుకంటే పౌలు సేవకుడు కాబట్టి. పౌలు ఉపదేశకుడు కాదు. పౌలు ఒక పెద్ద కాదు. పౌలు ఎవరంటే క్రీస్తు సేవకుడు అనే మాట కొరింథీ 4:1లో చూస్తున్నాం. కాబట్టి ఆ ఉద్దేశమే తిమోతికి కూడా వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైతే సేవకుడు అనే అనుభవంలోకి వస్తారమో అప్పుడు ఎదుర్కొనే అనుభవాలు తిమోతి ఎరిగి ఆ ఉద్దేశాన్ని బట్టి వచ్చాడనమాట. అందుకనే పౌలు గారు తిమోతిని బట్టి చాలా ఆనందిస్తున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం వచనం 3లో నా ప్రార్థనల యందు ఎడతెక్క నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను, నీ కన్నీళ్లను నేను తలంచుకుంటున్నాను అనే మాట చూస్తున్నాం. నిన్ను చూడాలని రేయింబగళ్ళు అపేక్షిస్తున్నాను, నాకు ఆనందం కలుగుట్టుకే అంటున్నాడు. యూదులు లేవీయులను బట్టి ఆనందించారు, యాజకులను బట్టి ఆనందించారు. ఇంకా చెప్పాలంటే వారి ప్రథమ ఫలములను బట్టి, ప్రతిష్టార్పణములను బట్టి, వారి 10వ వంతులను బట్టి వారేమి కపటోపాయం కలిగి లేరు గాని వారు ఆనందించారు. అలాగే పౌలు గారు కూడా తిమోతిని బట్టి చాలా ఆనందిస్తున్నాడు. ఎందుకంటే తిమోతి పౌలు బోధను అనుసరించాడు. పౌలు బోధ గురించి మనం ఏం విన్నాం? మా బోధ కపటమైనది కాదు, మోసయుక్తమైనది మోసమైనది కాదు. కాదు అనే మాట 2వ అధ్యాయంలో మంచిది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా పౌలు గారి యొక్క బోధలో ఏం కనిపిస్తుంది అంటే సంఘం ఏర్పడాలి అనేదే. సంఘం ఏర్పడితే మళ్ళీ ఇక్కడ సేవకుడు వస్తాడు. సో ఇటువంటి కపటోపాయంతో కూడిన బోధ కాదు. సో తెస్సలోనిక మొదటి పత్రిక 1వ అధ్యాయంలో చెప్పినట్లుగా మీరు ఏర్పరచబడ్డారు. 4-5 వచనాలు సంఘం ఏర్పడింది. ఊరిము తుమ్మిము ధరించుకొనగలిగిన యాజకుడు ఏర్పడ్డాడు. ఆ లేవీలను బట్టి యాజకులను బట్టి పౌలు గారు ఆనందిస్తున్నారు. కొన్నిసార్లు కొంతమంది పెద్దవాళ్ళు ఇలా అడుగుతారనమాట, మీరు మీరు ఏం చేస్తున్నారంటే అప్పుడు మనం చెప్తామన్నమాట. ఏమనంటే నేను ఇలాగ పలానా ఉద్యోగం చేస్తున్నానండి అని. సో దాన్ని బట్టి చాలా మంది ఆనందిస్తారు. కానీ కొంతమందిని అడుగుతారు, నువ్వేం చేస్తున్నావు అని అంటే
నేను దేవుని సేవ చేస్తున్నాను అంటే మరి కొంతమంది ఆనందిస్తారు. అలా ఆనందించేవారు వారికి తెలుసు ఏమనంటే దేవుడు తన సేవకు ఎవరినైతే పిలిచాడో వారి ద్వారా దేవుని రాజ్య నిర్మాణం జరుగుతుంది. సో అందుచేత వారిని బట్టి ఆనందించేవారు ఉన్నారు. సో మనం కూడా మన వ్యక్తిగత జీవితాల్లో ప్రభు కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి మరి వలలు పట్టుకొని ప్రభువుని వెంబడిస్తున్న సేవకులను బట్టి మనం ఆనందించాలి. వారి కొరకై ప్రతిష్ఠితమైన వాటిని, ప్రథమమైన వాటిని, పదవ వంతులను ప్రత్యేకించబట్టాన్ని బట్టి మనం అభ్యంతర పడకుండా సో ప్రభువు మనకు అటువంటి ఆనందం కలిగించడం ద్వారా మనం కూడా యెరూషలేముకు సమీపంగా ఉండి లేదా దేవుని యొక్క రాజ్యానికి సమీపంగా ఉండి మనం కూడా సహకరించగలుగుతాం. అభ్యంతర పడేవాళ్ళు దూరం దూరంగానే ఉంటారు. చూడండి యేసు ప్రభు మత్తయి సువార్తలో తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. అలాగే ప్రభు కనిపెడుతున్నాడు అనమాట అసలు వీళ్ళు ఎలాగూ నన్ను వెంబడిస్తారని. మార్కు సువార్త 8వ అధ్యాయంలో కూడా ఈ మాటలు ఉన్నాయి. 34 నుంచి చూస్తే ఎవడైనా నన్ను వెంబడించాలని అనుకుంటే అని అన్నాడు. తర్వాత 9వ అధ్యాయం 2వ వచనంలో 6 దినములైన తరువాత ఆయన ముగ్గురు శిష్యులను వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఎందుకంటే చాలా మంది దేవుని పని అంటే దూరం దూరంగా ఉండేవారు ఉన్నారు. కానీ లేవీయులను బట్టి ఆనందించేవారు స్తుతి అనే అర్థము కలిగిన వారు తప్పకుండా వారు సమీపంగానే ఉంటారు పనికి. వారు అందుబాటులో ఉంటారు. ఇప్పుడు వెయ్యేండ్ల రాజ్యం ఎలా ఉంటుందని చాలా మంది అడుగుతున్నారు. సో వెయ్యేండ్ల రాజ్యం యొక్క శాంపుల్ ఆ రూపాంతరపు కొండ మీద యేసు ప్రభు చూపించాడు. మహిమ శరీరంతో లేదా మహిమలో అగుపడిన వ్యక్తులు ఉన్నారు, మర్త్య శరీరంలో ఉన్న వ్యక్తులు ఉన్నారు. యేసుక్రీస్తు కూడా వారితో అక్కడ ఉన్నాడు. కాబట్టి రాబోయే రాజ్యం ఎలా ఉంటుంది ఈ వివరాలన్నీ కూడా ఆ కొండ మీదకి వెళ్ళిన వాళ్ళకి అర్థమవుతుంది. మాత్రమే కాదు పేతురు ఈ విషయం గురించి మాట్లాడుతూ తండ్రి అయిన దేవుడే గొప్ప, ప్రభు అయిన యేసుక్రీస్తు అంత గొప్ప కాదు అనుకునే ఒక దుర్నీతి ఉంది. దాని గురించి కూడా మనం గతంలో విన్నాం. పేతురు తన 2వ పత్రిక 1వ అధ్యాయంలో ఇలా చెప్పాడు 17లో, ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమే తెలిపితిమి అని చెప్పాడు. యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము చూచిన వారమే తెలిపితిమి అన్నాడు. కాబట్టి చాలా మంది పరిచర్యలకు రాలేకపోవడానికి గల కారణం ఏంటంటే వారిలో ఎక్కడో లోపల హృదయంలో గారడీ సీమోన్ లాగా హృదయాలు సరిగ్గా లేవు, దుర్నీతి ఉంది. లేవీలను బట్టి అభ్యంతర పడుతున్నారు, సేవకులను బట్టి అభ్యంతర పడుతున్నారు. కానీ మరి అభ్యంతర పడకుండా ఆనందించేవారు యెరూషలేముకు సమీపంగా ఉంటారు అని మనం చదివినట్లుగా దేవుని రాజ్యానికి సమీపంగా ఉంటాం, దేవుని పనికి సమీపంగా ఉంటాం. వెంట పెట్టుకొని ప్రభు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. మనం కూడా వెంబడించగలుగుతాం. మనం ఎలా ఉండాలంటే ప్రకటన గ్రంథంలో చెప్పినట్లుగా నాతో కలిసి మీరు సంచరించాలి అన్నాడు కదండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం వచనం 4లో చెప్పినట్లుగా తెల్లని వస్త్రములు ధరించుకొని సంచరించాలి. ఎంత మనం దేవుని పనికి సమీపంగా ఉంటే అంతగా పవిత్రంగా ఉండటానికి ప్రయత్నం చేస్తాం. ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడును ఏమన్నాడు, ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకుంటాడు. 3:3 దేవుని పనికి దూరంగా ఉండే వాళ్ళకి పవిత్రత గురించి, పరిశుద్ధత గురించి పెద్ద ఏంగా పట్టదన్నమాట. అందుచేత మనం దగ్గరగా ఉంటే మనం పరిశుద్ధంగా ఉంటాం, మన కుటుంబ జీవితాలను కాపాడుకుంటాం, మన వ్యక్తిగతంగా కూడా మరి చేయవలసిన సత్క్రియలు చేయటానికి ఎల్లప్పుడూ సిద్ధ మనసు కలిగి ఉంటాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 5-6 వచనాలు చూస్తున్నట్లుగా ఆత్మానుసారమైన మనస్సు ఆత్మ విషయాల మీద మనస్సు ఉంచుతుంది. దావీదు యుద్ధం జరుగుతున్నప్పుడు వసంతకాలమున దావీదు ప్రవర్తన ఎలా ఉన్నా కూడా మరి ఊరియా ప్రవర్తన చూడండి ఎలాగుంది. ఊరియా ఏమన్నాడు, మందస్సము దండులో ఉన్నప్పుడు నేను ఇంటికి వెళ్ళి పడుకోవటానికి ఇది సమయమా అని చెప్పాడు. కాబట్టి పనికి సమీపంగా ఉండేవాళ్ళు పవిత్రంగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు, పరిశుద్ధతను అభ్యాసం చేయడానికి ప్రయత్నం చేస్తారు. దావీదు చెప్పినట్లుగా నాతో ఉన్నవారు స్త్రీలకు ఎడముగా ఉన్నారు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే అపవిత్రతకు ఎంత మాత్రం డాగుపడిన వస్త్రానికి అవకాశం ఇవ్వకుండా
మరి తెల్లని వస్త్రములు ధరించుకొని సంచరించడానికి సిద్ధంగా ఉంటాం అన్నమాట. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో ఈ మాట ఉంది చూడండి, 4వ వచనం. స్త్రీ సాంగత్యము వలన అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యము ఎరుగని వారు గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెళ్ళా ఆయనను వెంబడింతురు అనే మాట ఉంది. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల్లో నుండి కొనబడిన వారు. లేవీలు ఎవరు? ప్రథమ ఫలముగా ఉండటానికి కొనబడిన వారు. వాస్తవంగా మనము జ్యేష్ఠ సంతానానికి ప్రతిగా తీసుకున్న వారని 22,000 మంది జ్యేష్ఠ సంతానం అని, 22,273 మంది మరి లేవీలని మనం విన్నాం. ఈ 273 మందికి మరి జ్యేష్ఠులు లేరు కాబట్టి వారిని తులముల వెండి చొప్పున 5 తులముల వెండి అనుకుంటా, 5 తులముల వెండి చొప్పున వారిని కొన్నారు. అందుచేత ఈ 273 ఇంటూ 5 పెట్టి క్యాలిక్యులేట్ చేసి ఎన్ని తులాల వెండికి కొన్నారో చెప్పారనమాట. బట్ వీళ్ళందరూ కొనబడిన వారు, ప్రథమ ఫలముగా ఉండుటకు కొనబడిన వారు. వింటున్నారా? వీళ్ళందరూ ఏం చేస్తున్నారంట? మేము మా ప్రభువుతో కలిసి సంచరిస్తున్నాం కాబట్టి స్త్రీ సాంగత్యం వల్ల అపవిత్రం అవ్వకూడదు అనుకున్నారంట. ఈ ఆలోచనలు చాలా బాగుంటాయి కదండి. ఎవరైనా మనల్ని పాపం చేయడానికి ప్రేరేపిస్తున్నప్పుడు పాపం చేయకుండా ఉండటానికి గల కారణం ఏంటంటే, మా ముందు చాలా మీటింగ్స్ ఉన్నాయండి, మరి ఆ మీటింగ్స్ లో మేము దేవుని చేతిలో వాడబడాలి కాబట్టి నేను దేవుని సేవకు సమీపంగా ఉంటున్నాను, యెరూషలేముకు సమీపంగా ఉంటున్నాను, దేవుని రాజ్యానికి సమీపంగా ఉంటున్నాను. నేను ఈ అపవిత్రతలో ఉంటే మా బాస్ తో కలిసి నేను ఎలా సంచరించగలను అని మన ప్రభువుని గురించి మనం చెప్పాలి. ఇక్కడ చెప్పాడు, గొర్రె పిల్లతో కలిసి సంచరిస్తున్న వారు ఇలా ఉన్నారు. దాని ఫలితం ప్రకటన 17:14. వారు నమ్మకంగా ఉన్నారు కాబట్టి ఆ గొర్రెపిల్ల రాజులను జయించాడు. దావీదుతో ఉన్నవారు తమ వస్త్రముల విషయంలో జాగ్రత్తగా ఉన్నారు. ప్రభుతో కలిసి సంచరిస్తున్న వారు కూడా అలా ఉన్నారు. సో ఇట్టి భారం మనకి ఎప్పుడు వస్తుందంటే, సేవ అనే దానిలోనే వస్తుంది తప్ప మనము ప్రభు కొరకు సమర్పించుకోకుండా భారం లేకుండా ఉంటే మనలో ఎటువంటి భారం రాదండి. ఎందుకంటే సేవకుని యొక్క నడిపింపుకి, ఉపదేశకుని యొక్క నడిపింపుకి చిన్న వ్యత్యాసం ఉంటుంది. సేవకుడు ఏదైతే రెవల్యూషన్ ని దేవుని యొద్ద నుండి పొందుతాడో ఆ రెవల్యూషన్ ని స్థిరపరచడానికి, బలపరచడానికి ఉపదేశకుడు వాడబడతాడు తప్ప ఉపదేశకుడు ద్వారా ప్రత్యేకమైన కాలానుగుణమైన ప్రత్యక్షతలు రావు. అందుచేత వాక్యము ఉపదేశకులు చెప్తున్నది సత్యమైనప్పటికీ కూడా వారు పరిశుద్ధంగా ఉండకపోయినా కూడా వాక్యం చెప్తూ ఉంటారన్నమాట. కానీ అలా కాకుండా వాక్యోపదేశకుడు అనేది కాకుండా వాక్య సేవకుడు, లూకాసు వార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం, వాక్య సేవకులైన వారు అనే పదం. సో వాక్య సేవకులు ఏంటంటే వారు రైట్ టైంలో రైట్ ప్లేస్ లో వారు రైట్ రెవల్యూషన్ చెప్పాలి కాబట్టి, లేదా సరి అయిన వర్తమానం అందించాలి కాబట్టి వారు ఎంతో జాగ్రత్తతో భయంతో బ్రతకవలసిన వారుగా ఉన్నారు. సో అటువంటి బోధను పౌలు చేయటాన్ని, అటువంటి ఉద్దేశాన్ని పౌలు కలిగి ఉండటాన్ని తిమోతి గ్రహించి తిమోతి వెంటనే సమర్పించుకున్నాడు దేవుని సేవ కొరకు. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలోనే మనం చూస్తాము, పౌలుతో వెళ్ళుటకు తిమోతి ఇష్టపడ్డాడు. అందుచేత అటువంటి తిమోతిని బట్టి పౌలు ఆనందిస్తున్నాడు. మనం కూడా ఎవరిని వెంబడిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే సేవకులను వెంబడించడం కంటే కొంతమంది ఈ భారము ఇవన్నీ అవసరం లేదని చెప్పి మరి ఉపదేశకుల్నే ఇష్టపడతారు. కొన్ని వేల మంది మధ్యలో నిలబడి వాక్యం చెప్పేవారిని ఆశపడతారు తప్ప స్థానిక సంఘాలుగా సేవ చేయాలి, సంఘాలు కట్టాలి, సంఘాల ద్వారా పరిచయం జరిగించాలనే ప్రయాసకు ఇప్పుడు లోబడే వాళ్ళు చాలా తక్కువ, చాలా అరుదు కూడా మనం చూస్తున్నాం. కానీ రేపు పొద్దుట పరీక్షలో నిలబడేది నువ్వు ఎక్కడెక్కడ తిరిగి ఎన్ని ప్రసంగాలు చేసావు, డేట్లు లేకుండా ఎక్కడెక్కడ తిరిగావు అని ప్రభువు అడగడు. నువ్వు ఏ సంఘాలు కట్టావు, ఆ సంఘము ద్వారా నువ్వు ఎంత పని చేసావు, ప్రయాసపడ్డ ఇదే లెక్కలోకి వస్తుంది. కాబట్టి ప్రసంగాలు ప్రయాస కాదు, సంఘాలు కట్టే వర్తమానాలు, సంఘాల ద్వారా జరిగే పరిచర్య ప్రయాస. అటువంటి ప్రయాసకు తన మనసు సిద్ధపరుచుకున్నాడు. కొరింథీ మొదటి పత్రిక 15:10లో చెప్తున్నాడు ఏమనంటే, నేను అపోస్తలులందరికంటే ఎక్కువగా ప్రయాసపడుతున్నా అన్నాడు. దానికి కారణం కూడా లేకపోలేదు. అక్కడ 15వ అధ్యాయంలోనే ఏమన్నాడు, నేను ఎఫెసులో ఉన్న మృగాలతో పోరాడుతున్నాను అన్నాడు. ఎఫెసులో మృగాలంటే ఎఫెస్కి ఏమైనా వాక్యం చెప్పడానికి వెళ్ళాడా?
ఎఫెసులో ఏమైనా ఉపదేశకుడు ఉన్నాడు కాదు. ఎఫెసులో సంఘం నిర్మించాడు. 15:32లో చెప్పిన ఎఫెసులో సంఘం నిర్మించాడు. ఆ సంఘాన్ని కూడా ఉపదేశకులు కాదు, సేవకుడైన తిమోతిని అక్కడ ఉండాలని కోరుకున్నాడు. కాబట్టి ప్రభు మన జీవితాల్లో ఇటువంటి భారం దయచేయును గాక. లేవీయులను బట్టి ఆనందించే అనుగ్రహం మనకు అనుగ్రహించును గాక. తద్వారా మనం దేవుని పనికి చాలా దగ్గరగా ఉండగలుగుతాం. దేవుని పనికి మనం దగ్గరగా ఉన్నప్పుడు మనము దేవుని పనిలో ఆయనతో కలిసి సంచరించగలుగుతాం. సంచరించినప్పుడే కదా ఆయన రాకడ, ఆయన శక్తిని, ఆయన మహత్యాన్ని మనం తెలుసుకొని మా సాక్ష్యం ఇవ్వగలుగుతాం. ఫైనల్ గా పేతురు తన 2వ పత్రికలో ఒక మాట చెప్పారు. అది జస్ట్ నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. అపోస్తుడైన పేతురు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం వచనం 11, 12 వచనాల్లో లేదా వచనం 10 నుంచి మనం చూస్తే, అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేండ్రంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారు ఉండవలను అన్నాడు. ఇది 1000 ఏండ్ల రాజ్యం అయిన తర్వాతనా 7 ఏండ్ల శ్రమల కాలం? చెప్పండి. 7 ఏండ్ల శ్రమల కాలంలో జరిగేదా ఇది? 1000 ఏండ్ల రాజ్యం అయిన తర్వాత జరిగేదా? సరే, మీరు చదవండి, ధ్యానం చేయండి. 13వ వచనం చదవండి. రాజ్యం తర్వాత అనుకుంటా. మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకు, క్రొత్త భూమి కొరకు కనిపెడుతున్నాం. ఇది 1000 ఏండ్ల రాజ్యం తర్వాత. దీన్నే ఈ అధ్యాయంలో ఏమన్నాడంటే యుగాంత దినం అన్నాడు 18వ వచనం. సో ఈ రాకడను గురించిన వివరాలు ఇవన్నీ కూడా ఆయన ఆ మహత్యమును చూశాడు కాబట్టి చెప్పగలిగాడు. పరిశుద్ధ పర్వతం మీద ఆ రోజు మోషే ఏలియాలు మహిమతో కనబడినప్పుడు, వీళ్ళేమో మర్త్య శరీరంతో అక్కడికి వెళ్ళినప్పుడు, వారి ఎదుట యేసుక్రీస్తు రూపాంతరత చెందినప్పుడు, సో ఆ కొండను, యేసుక్రీస్తు రాకడను అర్థం చేసుకోవటానికి పేతురుకు ప్రభు అనుగ్రహించాడు. కాబట్టి మీరు సంచరిస్తేనే కొన్ని అనుభవాలు తెలుస్తాయి. కానీ మీరేమో ప్రతి పనికి ఆటంకాలు కలిగించుకొని ఏ పనికి రాలేకపోవటం, ఎక్కడికి కూడా సంచరించలేకపోవటం అనేది దానికి గల ముఖ్య కారణం ఏంటంటే లేవీలను బట్టి, యాజకులను బట్టి ఆనందించకపోవటం. యాజక సేవ, లేవీల సేవను బట్టి ఆనందిద్దాం. వారి భాగములను బట్టి కూడా ప్రభువుని స్తుతిద్దాం. అప్పుడు మనము యెరూషలేముకు సమీపంగా ఉంటాం. ఆయనతో తెల్లని వస్త్రము ధరించుకొని సంచరిస్తాం. సంచరించినప్పుడే కదా ఆయన రాకడను, ఆయన శక్తిని, ఆయన మహత్యమును కన్నులారా చూడగలుగుతాం. దాని గురించి మనం సాక్ష్యం ఇవ్వగలుగుతాం. చాలా క్లియర్ గా చెప్పాడు. ఈ దినాల్లో మనం ఆయన రాకడను గురించిన వాగ్దానాన్ని అపహసించే వారిని చూస్తున్నాం 4వ వచనంలో. కానీ ఆయన రాకడను అపేక్షించే వారు కూడా ఉన్నారు 12వ వచనంలో. వారు ఎంతో జాగ్రత్తతో ఉన్నారు అనే మాట చూస్తాం. ఎంతో జాగ్రత్త, ఎంతో భక్తి. ఎంతో జాగ్రత్త, ఎంతో భక్తి అనేది మనలో ఆయన రాకడను అపేక్షించినప్పుడే కలుగుతుంది. కాబట్టి ఇటు కృపతో దేవుని ఆత్మను నడిపించును గాక. ఈ తలంపులు ఈ ఉదయకాలం ప్రభు మనందరి వినికిడిలో దీవించును గాక. మనమందరం కూడా దేవుని పనికి సమీపంగా ఉందాం. మన సొంత పనులు చేసుకున్నందుకు మనకేం క్రీస్తు న్యాయపీఠం ఎదుటి మహిమ మెప్పేం రాదు. మనం దేవుని పనిలో ఉన్నందుకే వస్తుంది. అతని యోగ్యత మీరు ఎరుగుదురు కదా. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయనో అతడు సువార్త వ్యాపకం నిమిత్తమై నాకు సేవ చేసినని తిమోతిని గురించి పౌలు ఫిలిప్పీ పత్రికలో చెప్పాడు. అందరూ తమ సొంత కార్యాలే చూసుకుంటున్నారు. ఎప్పుడు చూడండి దేవుని పని అని చెప్తే మన సొంత పనులు ఏదో ఒకటి చెప్తా ఉంటాం. అలా మనం ఉండకూడదు. అలా మనం ఉంటున్నామంటే యెరూషలేముకు మనం సమీపంగా ఉండలేకపోతున్నామని అర్థం. అలా కాకుండా మరి ప్రభు మనకు మంచి మనసు దయచేయాలి. ముఖ్యంగా ఈ ఉదయకాలం వచ్చిన వాగ్దానాన్ని బట్టి, లేవీయులను బట్టి ఆనందించే ఆలోచన ప్రభు మీకు ఇవ్వాలని నేను తెలియచేస్తున్నాను. ఏదో ఉద్యోగాలు చేసుకుంటూ ఎటువంటి భారం లేకుండా ఉండే వారిని బట్టి ఆనందిస్తూ వారిలో నేను పోస్టర్స్ లో కనిపించాలి, నేను కూడా 1000 మందిలో వర్తమానాలు చెప్పాలి అనేది ఆ మైండ్ తీసేసేయండి. కష్టపడి సొంతంగా సంఘాలు కడుతూ సంఘాల ద్వారా పరిచయం చేస్తున్న వారిని మనము సెలబ్రిటీస్ గా,
ఇంకా చెప్పాలంటే మన హృదయాల్లో అభిమానం వారి మీద పెట్టుకోవటం మంచిదే. అటువంటి వారిని బట్టి ఆనందించటం మంచిది. అలాగూ మనము ముందుకు కొనసాగుతున్న దినాల్లో దేవుని ఆత్మ మనకు ఆయన పనికి సమీపంగా ఉండే కృపిస్తాడు. ఆయనతో సంచరించగలుగుతాం. మనలను బట్టే ప్రభువు ఆ క్రూర మృగాన్ని, ఆ క్రూర మృగంతో ఉన్న 10 మంది రాజులను జయిస్తాడనే మాట, బబులోను పట్టణానికి తీర్పు తీరుస్తాడనే మాట కూడా మనం ప్రవచన గ్రంథంలో మనం చదువుకుంటున్నాం. కాబట్టి గొప్ప విజయానికి మీరందరూ కూడా కలిసి ప్రభుతో సంచరించాలని, మన బాస్‌తో కలిసి మనం సంచరించాలి. అప్పుడు మన పవిత్రతను కూడా ఎక్కువగా ఇష్టపడగలుగుతాం. పరిశుద్ధతను కూడా ఇష్టపడగలుగుతాం. అభ్యాసం చేసుకోగలుగుతాం. ప్రభువుకే సమస్త మహిమ కలుగును గాక. ఈ తలంపులు ప్రభు మనందరి వినికిడిలో దీవించును గాక. నుంచి దేవుడు తన దాసుల్ని వాడుకొని ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ సాయంతో మనం ఏ విషయాల్లో ఆనందించాలన్న విషయాన్ని ప్రభు ఇప్పటి వరకు మాట్లాడారు. కాబట్టి అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ శ్రేష్టమైన ఆత్మానించిన సేవకులకు అలాగే కూడికలో ఉన్న ప్రియులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజు సాయంత్రం 5 గంటలకి పార్వతీపురం మన్యంలో మనతో పాటు సహవాసం చేస్తున్న ప్రియులు జాన్ పాల్ గారి యొక్క గ్రామంలో మరి అనేక మంది మరి ప్రభువుని ఎరగని వారి మధ్య మరి సువార్త ప్రకటించబడుతుంది. కాబట్టి ప్రయాణం కొరకు మేము ప్రయాణంలో ఉన్నాం. ప్రయాణం కొరకు అక్కడ జరగబోయే కూడిక కొరకు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. ఈ సమయంలో ఎవరైనా అవకాశం కలిగిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే మరి కూడిక ముగింపు చేసుకుందాం. కాబట్టి ఈ సమయంలో ఎవరైనా సమయం తీసుకుని ముగింపు ప్రార్థన చేయండి. ప్రయాణం కొరకు సాయంత్రం జరగబోయే కూడిక కొరకు కూడా ప్రార్థించవలసింది కోరుచున్నాం. కూడికలో నిలిచి వాక్యం వీళ్ళందరికీ కూడా వందనాలు. దయచేసి ఎవరైనా సమయం తీసుకుని ముగింపు ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల మా నాయన. అన్నా వినిపిస్తుందా? వినిపిస్తుందండి. ఓకే. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమగల మా నాయన, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం నెహెమ్యా గ్రంథంలో నుంచి మీరు మాకు అందించిన సందేశాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. నాయన పరిచర్య కొరకు నాయన నియమించబడిన వారిని బట్టి సంతోషించే నాయన యూదుల గురించిన సంగతిని మీరు ఆధారం చేసుకుని మాతో మాట్లాడేందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ఆనాడు ఎజ్రా కూడా ఉరుము తుమ్ముము ధరించి వారి మధ్య ఉండే యాజకులు లేనప్పుడు నాయన తనకి వెళ్ళటానికి మనసు రాలేదు. నాయన గనుక మీ పని కొరకు ప్రత్యేకింపబడిన వారిని నాయన నిర్లక్ష్యం చేయటం అనేది నాయన అది కూడదని మీరు మాకు తెలియజేస్తున్నందుకే మీకు స్తోత్రాలు. నాయన మందిరం యొక్క పరిచర్య కొరకు ప్రత్యేకంగా నియమించబడిన వారిని బట్టి సంతోషించేవారు నాయన మీరు ఉంచినందుకు మీకు స్తోత్రాలు. మా మధ్య కూడా అటు వారిని ఉంచినందుకు మీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నాయన పరిచర్యలు నాయన క్రమంగా ఆత్మ అనుభవాన్ని బట్టి, ఆత్మ యొక్క అభిషేకమును బట్టి నడిపిస్తున్న సేవకులను మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. వారి ద్వారా మీరు మాకు సంగతులు తెలియజేస్తున్నందుకే మీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నాయన మరి ఉపదేశకుడు, సేవకుడు అనే సంగతిని అనేక పర్యాలు జ్ఞాపకం చేస్తూ, సేవకుని అభిషేకం వేరు, ఉపదేశకుని అభిషేకం వేరు. సేవకుడు ఏ సంగతులైతే సీజనల్ మెసేజెస్ ఇస్తున్నాడో ఉపదేశకుడు వాటిని స్థిరపరుస్తూ ముందుకు సాగుతాడు. కానీ ఉపదేశకుడికి ఆ సీజనల్ రెవల్యూషన్ బట్టి ముందుకు సాగే పరిస్థితి ఉండదని మీరు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభు సేవకుడు తండ్రి పిల్లల్ని కనిపెట్టుకుని ఉండేవాడని నాయన మీరు మాకు తెలియజేస్తున్న సంగతులు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నాయన నిజముగా మరి మీరు మా కొరకు పరిచర్య చేయటానికి లేపిన వారిని బట్టి ఎట్టి విధమైన దుర్నీతి, కపటము లేకుండా మేము సంతోషించే వారంగా మీరు మమ్మల్ని ఎల్లప్పుడూ ఉంచమని వేడుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మాత్రమే కాదు, పౌలు గారు మా బోధ కపటమైంది కాదు, అపవిత్రమైంది కాదు,
మోసమైంది కాదని చెప్పాడు. కారణం, సంఘానికి ఆయన ఏం బోధించాలో ఆయనకి తెలుసు. అందుకనే ఆయన సంఘానికి రాజ్యపు సంగతులు ప్రకటిస్తున్నాడు. కాబట్టి సంఘానికి ఏం ప్రకటించాలో అది తెలిసి ప్రకటించటం, అది కపటము, మోసము, అపవిత్రము కాని బోధని. సంఘానికి ఏం బోధించాలో అది తెలియక ఆయన ఏదంటే అది బోధించేవారు. ఖచ్చితంగా వారు మోసయుక్తమైన బోధలు, కపటమైన బోధలు చేస్తున్నారని మీరు మాకు తెలియజేసినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఈనాడు సంఘము అనే దాని విషయంలో చాలా మందికి అవగాహన లేక సంఘం అంటే ఆ వేరు, సేవకుడు వేరు అనుకుంటున్నారు. కానీ సంఘం అంటే సేవకుడు అనే సంగతి గ్రహించలేకపోతున్నాడు. సేవకుడే సంఘం గనుక సంఘానికి వేరు సేవకుడు కాదు అనే సంగతిని గమనించడానికి మీరు మాకు నేర్పిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కాబట్టి సేవకుడు లేడు అని అంటే అక్కడ నియమించబడిన వారిని బట్టి సంతోషించేవారు లేరు. పరిచర్య కొరకు నియమించబడిన వారిని బట్టి, వారి భాగాలను బట్టి సంతోషించేవారు లేరు. మరి మేమైతే అట్టి దుర్నీతి లేని వారు ఉంటాను. మీ కృప చూపించారు, మీకు స్తోత్రాలు. మాత్రమే కాదు, మాకు భాగము దొరుకుతున్నందుకై, ప్రతిరోజు మా భాగం మాకు దొరుకుతున్నందుకై మీకు స్తోత్రాలు. ఉద్యోగ సంగతులను కూడా మా మధ్యకి తీసుకొచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఉజ్జయ మరణించడానికి కారణం కహాతీలకు అప్పగించబడింది. ఆ వారికి అప్పగించబడిన పనిని వారు సన్మానించలేకపోయారు. అప్పగించబడిన వారికి ఎవరైతే నియమించబడ్డారో ఆ పనికి ఆ వారిని అప్పగించకుండా మేము వారిని బట్టి సంతోషించకుండా మేము చొరవ తీసుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా పని పాడవుతుంది, నష్టం జరుగుతుందని మీరు తెలియజేశారు. అప్పగించబడిన వారిని, ఏర్పరచబడిన వారిని బట్టి సంతోషించే మనసు, వారిని ఆ పని కొరకు అప్పగించే మనసు మాకు ఉండాలని మీరు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి నిన్నటి దినాన ఇంజిరంలోను, యానంలోను మీరు జరిగించిన పరిచర్యను బట్టి స్తోత్రాలు. మీ కార్యాలు మేము చూస్తామని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మాత్రమే కాదు, ఈరోజు మరి ప్రియులు ప్రయాణంలో ఉండగా ప్రతిపురం మీరు సురక్షితంగా చేరుస్తున్నారు. ఈ రాత్రి ఒక గొప్ప కార్యం మీరు జరిగిస్తున్నారు. ఆ మన్యంలో ప్రభువా సిలువ వేయబడిన వాడైనట్టుగా క్రీస్తు గొప్పగా ప్రదర్శించబడతాడని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తున్నా. మీ సేవకుని నోట నీ కుమారుణ్ణి బయలుపరచ మీరు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. ఈ రాత్రి బహుధైర్యంగాను బలముగాను క్రీస్తు ప్రభువును ప్రకటించడానికి మీ సేవకుని మీ ఆత్మచేత స్థిరపరిచి రాత్రికి మీరు వాడుకోనమని ఘనమైన పరిచర్య జరిగించి ఘనముగా మరి ప్రభువా కార్యాలు మీరే త్వరితగతిన జరిగిస్తారని మేము నమ్మి మిమ్మల్ని స్తుతిస్తూ మీ సేవకుల ప్రయాణాన్ని మీ కృపాస్థలకు అప్పగించుకుంటూ మరి జూమ్ లో ఉన్న సేవకులను కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటూ మేమందరం మీరు మమ్మల్ని నియమించారు కాబట్టి వస్త్రమును కాపాడుకుంటూ, అనగా పరిశుద్ధతను కాపాడుకుంటూ విశ్వాసము ద్వారా మీకు దగ్గరగా ఉండటం ద్వారా, మీకు సన్నిహితంగా ఉండటం ద్వారా, సహవాసంలో మీ రొమ్మును ఉండటం ద్వారా పరిశుద్ధతను ఖచ్చితంగా మేము మెయింటైన్ చేయగలుగుతాం. అట్టి సంగతి తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు. మీరు ప్రత్యేకించిన సేవకులమైన మేమంతా మీరు రొమ్మును అనుకుంటూ, మీకు సన్నిహితంగా ఉంటూ, పరిశుద్ధతను కలిగి ఉంటూ మీరు మాకు అప్పగించిన దాంట్లో సాగిపోవటానికి కృప చూపించండి. అలాగే ప్రియులైన వారందరికీ ఎంతో గ్రహింపునిస్తున్నారు. ఎంతో శ్రేష్టమైన ఆ ప్రత్యక్షతలు వారు ఏ వేగంతో మీరు ఏ ఆత్మ వేగంతో నీ సేవకు నడిపిస్తున్నారో ఆ వేగంలో మేము కలిసి ప్రయాణం చేయడానికి కృప చూపిస్తారు.
ప్రియులందరం బట్టి మేము స్తుతిస్తూ మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తూ ఈ దినమంతట్లో మా కార్యములన్నిటిలో అత్యధికమైన విజయంతో సాగిపోవడానికి మీరు ఇచ్చిన సంగతులకై కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు ప్రభువారి పేట ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్.